ఈ మధ్య బాగా వింటున్నాం కదా నెల్లూరు చేపల పులుసు అని. అది ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? చెయ్యకపోతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. దానికోసం నేను 1 కిలో చందువ చేపల్ని తీసుకున్నాను. ఫస్ట్ వీడియోలో చూపించాను కదా చందువ చేప, అదే. దీనికోసం పసుపు, ఉప్పు, కారం వేరువేరుగా సరిపడినంత తీసుకోవాలి. తీసుకొని నీట్గా వీటిని కలుపుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టించి మ్యారినేట్ చేసుకోవాలి. అలా అయితే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది కదా, పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది కరెక్ట్ కొలతలతో తీసుకోవాలని ఏం లేదు. కొంచెం కొంచెంగా తీసుకొని సరిపోకపోతే పులుసు మనం టేస్ట్ చేసి అందులో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కుక్ చేస్తున్నప్పుడు. దానికోసం కంగారు పడొద్దు. చేపల పులుసుకి పులుపు బాగా వేస్తాం కాబట్టి ఉప్పు కారం కూడా ఎక్కువగానే పడుతుంది. పులుపు ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే ఈ పులుసుకైతే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు పులుపు తగ్గించేసి ఉప్పు కారం తగ్గించేస్తే ఆ టేస్ట్ ఉండదు. ఇదిగోండి, ఈ విధంగా నేను అన్నీ మ్యారినేట్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 చెంచాల ధనియాలు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ కంటే కొంచెం తగ్గించుకుంటే మంచిది. మెంతులు ఒక 10-12 గింజలు సరిపోతాయి. ఈ 4 ఐటమ్స్ కూడాను డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. డ్రై రోస్ట్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ వేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, దయచేసి లైక్ చేయండి. మీరు చేసే ఒకే ఒక్క లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి ప్లీజ్. రోస్ట్ అయిపోయేవి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దానికంటే ముందు ఈ చల్లారిన ఈ 4 ఐటమ్స్ను మిక్సీలో వేసుకొని ఒక్కసారి ఆడించుకోవాలి. ఆడించుకున్న తర్వాత మళ్ళీ తీసి ఈ 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వాటర్ ఏం వేయకుండా మిక్సీ చేయాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకున్నాక చూడండి, నేను కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పుల్లని మామిడికాయ ముక్కలు కొన్ని ఇలాగ చీలికలుగా కట్ చేసుకోవాలి. చింతపండు కాస్త నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాను. మ్యారినేట్ చేసిన చేపలు నేను నెల్లూరు చేపల పులుసుని నేను మట్టి పాత్రలో చేస్తున్నాను. కావాలంటే మీరు ఐరన్ పాత్రలో కూడా చేస్తే బాగుంటుంది. ఐరన్ కానీ మట్టి కానీ దీనికి టేస్ట్ని ఇస్తుంది. మట్టి పాత్రలో వంట కొంచెం లేటుగా అవుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడెక్కడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచిగా వేగాలి ఎర్రగా. లేదంటే మనం పులుపు వేసాక ఉల్లిపాయ ముక్కలు ఏగవండి, మళ్ళీ కచ్చాపచ్చగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. చేపల పులుసుకి అల్లం యూస్ చేయము. ఇందాక నేను మిక్సీ వేసిన పౌడర్లోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి వేరేగా యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కేజీ చేపలకి నేను ఒక 4 పొడవాటి చింతపండు, పిక్క తీయని చింతపండు బొట్టల్ని నానబెట్టాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు నేను ముందుగా ఆడించి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్, అది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి ఆడించిన మిక్స్ అది. పచ్చి వాసన పోయే వరకు కాస్త వేపుకోవాలి ఈ పౌడర్ని కూడా. ఇది వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేదంటే ముక్కలు చేపలు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, విరిగిపోతాయి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, నాన్ స్టిక్ మంచిది కాదు, హెల్త్కి వాడొద్దు అని. అది నిజమే. చూడండి, పేపర్లో కూడా క్లియర్గా వేశాడు. అది ఇగ్నోర్ చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను, కానీ స్లోగా చేస్తున్నాను. మీరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. నాన్ స్టిక్, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అది మన హెల్త్కి మంచిది అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది. ముక్కలు వేసుకున్నాక గరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయి. అందుకని నేను 2 వైపులా పట్టుకొని కుదిలించడం అంటారు కదా, అలా చేశాను. అప్పుడు ముక్కలు విరగకుండా అంతా కలుస్తుంది. చేపలు అయితే అలాగే చేయండి, ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఇలా ముక్కలు కొంచెం గట్టి పడ్డాక అంటే వేగాక వాటర్ యాడ్ చేసుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా కుదిరించుకోవాలి. అప్పుడు ముక్క మరి కాస్త గట్టి పడుతుంది.
అది మరిగిన తర్వాత చింతపండు పులుసు మనం తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి మనకు ఎంత మోతాదులో పులుసు కావాలనేది. కొంచెం ఎక్కువగా పులుసు చేసుకుంటేనే బాగుంటుంది తక్కువ కంటే. అంటే మనం పులుసు అనగానే కొంచెం గ్రేవీతోనే తినాలనుకుంటాం కదా, అలానే బాగుంటుంది. చింతపండు పులుసు బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు ఇలా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. పుల్ల మామిడికాయ ముక్కలు అయితే ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసుకోవాలండి, ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవాలి. మ్యాక్సిమం ఉప్పు కారం బాగా ఎక్కువగా పడతాయి, పులుపు కూడా ఎక్కువగా పడుతుంది. అలా అన్నీ ఎక్కువ వేస్తుంటేనే ఈ పులుసుకి చాలా టేస్ట్. మామిడికాయ ముక్కలు కొంచెం టైం ఉడికాక మెత్తబడతాయి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా నొక్కేయండి, లేదు కలిపామనుకోండి చేపలు ఉడుకుతున్నాయి కదా బాగా విరిగిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా వండుకోవాలి చేపలు వండుకునేటప్పుడు. పులుపు కాబట్టి చేప ముక్క విరగట్లేదు, అదే మసాలా కూరకి మనం గట్టిగా కలిపేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇక్కడ చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, కర్రీ రెడీ అయిపోయింది. అయినా కూడా మట్టి పాత్ర అవడం వల్ల ఇంకా ఉడుకు వస్తూనే ఉంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, అరోమా ఇక్కడికి వస్తుంది, అసలు చాలా బాగుంది స్మెల్ అంతను. చాలామంది దగ్గర విన్నాను చేపల పులుసు ఎప్పుడైనా చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే చాలా బాగుంటుంది అంతా అని. అలా మీరు ట్రై చేయండి, నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో చూడండి. నాకైతే నెక్స్ట్ డే వరకు ఉండేలా లేదు, అయిపోయేలా ఉంది ఇది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు ఎంత టేస్టీగా ఉందో. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.